ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి మార్చి 14, 15 తేదీల్లో మీ యొక్క పెద్ద కల నెరవేరబోతుంది. మీ జీవితంలో పెద్ద ట్విస్ట్ రాబోతుంది. మీ యొక్క కష్టాలు, బాధలు అన్నీ తొలగిపోయి అదృష్టం మీకు విపరీతంగా కలిసి రాబోతుంది. ఇలాంటి అదృష్టం ఎందుకు వస్తుంది? గతంలో ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు చూశారు. అలానే మీ కన్నీళ్ళు ఎవ్వరూ చూడలేరు. మీ బాధ ఎవ్వరికీ చెప్పుకోలేరు. ఎంతో కృంగిపోయారు. ఎవరికీ చెప్పుకోలేని బాధ ఎవ్వరు కూడా మిమ్మల్ని పట్టించుకోలేరు. కాబట్టి గతంలో చేసిన పాపపుణ్యాలు ఇప్పుడు మీకు అదృష్టాలుగా మారబోతున్నాయి. మీకు వీలైనంత వరకు మాట సహాయం, ఆర్థిక సహాయం చేశారు. కానీ వీరికి ఎందుకు కష్టాలు వచ్చాయి? ఇప్పుడే అదృష్టం అనేది వీరికి ఎందుకు వస్తుంది? వీరి జీవితంలో ఎలాంటి ట్విస్ట్ రాబోతున్నాయి? వీరికి వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కెరియర్ పరంగా, వ్యాపార పరంగా వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? కష్టాల నుండి వీరికి విముక్తి ఎలా లభిస్తుంది? అదృష్టం వీరికి ఎలా కలిసి రాబోతుందో పూర్తి అంశాలను తెలుసుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. ఈ 2 రోజులు మీకు ఎలాంటి అదృష్టం కలిసి వస్తుంది? మీ పెద్ద కళ ఎలా నెరవేరుతుంది? మీ జీవితంలో ఎటువంటి ట్విస్ట్ రాబోతుంది? పూర్తి అంశాలు అయితే మీకు అర్థం అవుతాయి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి. దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళీ ఆనంద్ రాజు గారు. గురువుగారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడను. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లల మాట వినకపోవడం, చదువు, కోడళ్ల సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. నమ్మకంతో ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహ రాశి వారికి మార్చి 14, 15 తేదీల్లో అయితే మీ యొక్క పెద్ద కళ అనేది నెరవేరబోతుంది. మీ జీవితంలో పెద్ద ట్విస్ట్ రాబోతుంది. ఎందుకంటే మీ యొక్క కష్టాలు, బాధలు అన్నీ తొలగిపోయి అదృష్టం మీకు కలిసి రాబోతుంది. మీ జీవితంలో ఎంతో కాలంగా ఎన్నో కష్టాలను, ఎన్నో బాధలను, ఎన్నో అవమానాలను మోస్తూ వస్తున్నారు. మీలో మీరు ఎంతగానో కృంగిపోతూ ఉన్నారు. మీ బాధను ఎవరికి చెప్పుకున్నా సరే ఎవరు పట్టించుకోలేరు. అయితే ఈ యొక్క సింహ రాశి వారికి మీరు గతంలో చేసిన పూజలకు, గతంలో చేసిన మంచి పనులకు, గతంలో చేసిన దానాలకు ఈ సమయంలో మీకు అదృష్టం అనేది కలిసి రాబోతుంది. కొంతమంది అనుకుంటారు, మాకు ఎలాంటి అదృష్టం కలిసి రాదు, మా జీవితం ఎప్పుడు ఇంతే, మాకు ఎప్పుడు సమస్యలే అనుకుంటారు. కానీ ఎప్పుడు మన తలరాత అనేది ఒకే విధంగా ఉండదు. కాబట్టి కొన్ని సమయాల్లో మన తలరాత అనేది మారుతుంది. అదే ఈ సమయంలో ఈ యొక్క సింహ రాశి వారికి కూడా మీరు చేసిన మంచి పనులకు ఫలితం అయితే ఈ సమయంలో లభిస్తుంది. ఈ యొక్క సింహరాశి వారు ఏంటంటే వీలైనంత వరకు మాట సహాయం, ఆర్థిక సహాయం చేస్తూ ఉంటారు. కానీ ఎందుకు వీరికి కష్టాలు అనేవి ఎప్పుడు వీరికి ఉంటాయి? అదృష్టం మాకు ఎందుకు రాదు అని వీరు అనుకుంటూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. కానీ ఈ సమయంలో అయితే మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. సింహ రాశి వారు అందరితో ప్రేమగా మాట్లాడతారు. కొంతమంది వ్యక్తులు వీరి చుట్టూ ఉన్నవారు ఈ రాశి వారికి ఎంత కష్టం వచ్చినా చాలా యాక్టివ్గా ఉంటారు. ఎందుకు వీరు కృంగిపోకుండా ఉంటారు అని అనుకుంటూ ఉంటారు. కొంతమంది అసూయతో ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి వారికి ఈగో అనేది ఎక్కువగా ఉంటుంది. వీరు ఈగో ముందుగా తగ్గించుకుంటే వీరికి ఇంకా మంచి ఫలితాలు వస్తాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క సింహ రాశి వారికి మాత్రం ఈ యొక్క మార్చి 14, 15 తేదీల్లో అయితే
జ్యోతిష శాస్త్రం ప్రకారం వీరికి గ్రహాలు అయితే అత్యంత అనుకూలంగా మారబోతున్నాయి. అయితే ఈ యొక్క సింహరాశి వారు గత కొంతకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలు, బాధలు అన్నీ తొలగిపోతాయి. అయితే ఈ యొక్క సింహరాశి వారికి ఈ సమయంలో మీరు ఎదుర్కొంటున్న సమస్యలు, పోరాడుతున్న బయటకు చెప్పుకోలేని ఎన్నో బాధలు, మీలో దాచుకున్న కన్నీళ్ళు ఇప్పుడు అన్నీ తొలగిపోయి మీకు అదృష్టం అనేది మీకు కలిసి రాబోతుంది. మీకు ఎంతో మందికి సహాయం చేశారు, కానీ అవసరానికి ఎవ్వరు కూడా మీకు సహాయం చేయటానికి ముందుకు రాకపోవడం వల్ల వారు ఎవరు, ఎలాంటి వారు అలాగే మీ యొక్క స్నేహితులు, మీ యొక్క బంధువులు, మీ చుట్టూ ఉన్నవారు ఎలాంటి వారో మీరు తెలుసుకున్నారు. అయితే కష్టం ఎందుకు శాశ్వతం కాదు, మాకే ఎంతో అదృష్టం అనేది వచ్చే అవకాశాలు అనేవి ఉన్నాయని మీరు అంటున్నారో అనుకోవచ్చు. కానీ ఈ సమయంలో అయితే మీకు మంచి అదృష్టం అనేది రాబోతుంది. మీకు కష్టాలు ఎప్పుడు శాశ్వతం కాదు. ఈ సమయంలో మీకు అదృష్టం అనేది పట్టబోతుంది. అదృష్ట అవకాశాలు వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో అయితే మీకు ఊహించని అదృష్టం కలిసి వస్తుంది. మీరు ఎన్నో సంతోషాలను చూడబోతున్నారు. సింహరాశి వారు ఎప్పుడు సాధారణ జీవితం కోసం ఆరాటపడలేరు. వీరు ఎప్పుడు లగ్జరీ లైఫ్ కోరుకుంటారు, అలాగే ఉండాలని అనుకుంటూ ఉంటారు. గతంలో నష్టాలు ఎందుకు వచ్చాయి, ఎవరి ద్వారా వచ్చాయి, ఎవరు మీకు నష్టం ఎవరి వల్ల జరిగింది తెలుసుకుంటారు. గతం అనేది నచ్చది మీకు. ఈ సమయంలో గతంలో ఉన్న పరిచయాలు కూడా ఈ సమయంలో మీకు నచ్చకపోవచ్చు. ఈ యొక్క సింహరాశి వారికి ఇప్పుడు అయితే చాలా అదృష్టం అనేది కలిసి రాబోతుంది. ఎందుకంటే ఎవరు నష్టం చేశారు, ఎవరి దగ్గర నేను కోల్పోయాను అనే అన్ని విషయాలు తెలుసుకుంటారు. కాబట్టి ఈ రాశివారు ఈ జీవితంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేవి అన్నీ తెలుసుకుంటారు. ఎందుకంటే వీరు చుట్టూ ఉన్న వారిలో కొంతమంది నటిస్తూ జీవించారు. కాబట్టి వారి నటన ఎందుకు చేశారు, అలాగే వారి సహాయం కోరటానికి అలా చేశారు అని అన్ని విధాలుగా తెలుసుకున్నారు. గతంలో ఉన్న పరిచయాలు, కష్టాలు, బాధలు, అలాగే మీరు చేసే అన్ని పనులు వదిలేసుకొని ఇప్పుడు కొత్తగా జీవితం ప్రారంభించాలని అనుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా మీ జీవితం సక్సెస్ అవుతుంది. మీకైతే ఈ 2 రోజుల్లో ఒక శుభ సంకేతం. మీ యొక్క ఆలోచనలు ఇతరులపై అభిప్రాయాల వలయ ఉండవు. మీకు నచ్చినట్లు మీరు చేస్తారు. మీ మనసుకు ఏది సరైంది కాదు అన్ని విధాలుగా తెలుసుకుంటారు. మీ అనుభవాల ఆధారంగా ఉంటుంది. అలాగే ఈ మార్పు మీకు మొదట ఒంటరితనంగా కనిపించవచ్చు, కానీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మీ చుట్టూ ఉంటారు. ఎందుకంటే మీరు ఆర్థికంగా ఎంతో ఎదుగుతారు. అదృష్టం విపరీతంగా వస్తుంది. కాబట్టి ఇతరులు, మీ చుట్టూ ఉన్నవారు ఎవరు కోల్పోయారు, ఎవరు మిమ్మల్ని వద్దనుకున్నారు, వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారు. ఎందుకంటే మీకు ఆర్థికంగా సంపాదన ఎక్కువగా పెరుగుతుంది. మీకు సమాజంలో పేరు, హోదా వస్తుంది. కాబట్టి మళ్ళీ మీ చుట్టూ వస్తారు. కానీ ఎవరు ఎలాంటి వారో తెలుసుకొని వారితో పరిచయం పెంచుకోండి. అలాగే ముఖ్యంగా గతంలో ఉన్న మనుషులతో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి. అలాగే ఈ 2 రోజుల్లో మీరు లేచిన వెంటనే గోమాత కనిపించే అవకాశాలు ఉన్నాయి, లేదా మధ్యాహ్నం వరకు గోమాత మీ ఇంటికి వచ్చే అవకాశం ఉంటుంది. పెద్ద శుభ సంకేతంగా. అలాగే మరో శుభ సంకేతం ఏమిటంటే ఈ సమయంలో గతంలో ఎవరు మిమ్మల్ని కాదనుకున్నారో వారు కూడా మళ్ళీ మీ ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. లేదా ఒక ఫోన్ కాల్ ద్వారా అయినా మిమ్మల్ని వద్దనుకున్న వాళ్ళు కాల్ చేస్తారు. కాబట్టి మీ అదృష్టం ఎంతవరకు వెళ్తుందో అదే పెద్ద శుభ సంకేతం. ఇక మీ తోటి ఉద్యోగులతో, మీ యొక్క వ్యాపారంలో చేసే భాగస్వాములు అందరూ మీకు మరింత గౌరవం ఇస్తారు. ఎందుకంటే మీకు అదృష్టం విపరీతంగా వస్తుంది. మీలో ఒక తేజస్సు కనిపిస్తుంది. మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు. కాబట్టి మీ పేరు సమాజంలో గౌరవం రావడంతో మీకు ఆర్థికంగా కూడా ఎన్నో లాభాలు వస్తాయి, మంచి అవకాశాలు వస్తాయి. అలాగే ఒక జీవితం అనేది పెద్ద మార్పుగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ 2 రోజుల్లో అయితే మీకు ఊహించని వ్యక్తి ద్వారా ఫోన్ కాల్ వస్తుంది. అలాగే ఈ 2 రోజుల్లో మీకు వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా మీరు ఆశించిన దానికన్నా రెట్టింపు ఫలితాలు పొందుతారు. ఈ సమయంలో అయితే మీకు మంచి ఫలితాలు అనేవి దక్కుతాయి. ఎందుకంటే మీరు గతంలో ఎన్నో
కోల్పోయారు. గతంలో మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తులు ఎవరు అనేటువంటి నిజాలను కూడా తెలుసుకుంటారు. తద్వారా మీ జీవితంలో కొంతమంది వ్యక్తులు దూరమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ 2 రోజుల్లో. అయితే ఈ యొక్క సింహ రాశి వారికి ఏంటంటే, గతంలో మీరు ఎన్నో నష్టాలను చూశారు, కానీ ఇప్పుడు మీకు నష్టాలు లాభాలు అనేవి పొందుతారు. గత కొంతకాలంగా మీ యొక్క వ్యాపారంలో ఉన్న సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. వ్యాపారంలో మీరు ఎన్నడూ చూడని కొత్త కస్టమర్ల ద్వారా డబ్బును చూడబోతున్నారు. అదేవిధంగా కొత్త కస్టమర్లు రావడం ద్వారా మీ వ్యాపారం అభివృద్ధి చెందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ 2 రోజుల్లో అయితే సింహ రాశి వారికి వృత్తిపరంగా కూడా మంచి లాభాలను పొందుతారు. కొన్ని అవకాశాలు కూడా మీ ముందుకు వస్తాయి. మీ యొక్క కుటుంబ జీవితం కూడా చాలా ఆనందంగా గడుపుతారు. మీ యొక్క భాగస్వామితో మీరు హెచ్చులకు పోకుండా ప్రేమతో ఉన్నట్లు అయితే వారి ప్రేమ పూర్తిగా మీకు దక్కుతుంది. అలాగే ఈ 2 రోజుల్లో వ్యాపారస్తులకు అయితే మీ యొక్క వ్యాపార విస్తీర్ణం కూడా జరుగుతుంది. ఉద్యోగ రంగంలో ఉన్న వారికి అనుకోని మార్పులు వస్తాయి. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం పొందుతారు. ఎందుకంటే ఈ సమయంలో మీకు ప్రమోషన్లు, జీతాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగం కోసం వెతికే వారికి ఈ సమయంలో అయితే ఒక ఫోన్ కాల్ వల్ల అయితే ఒక శుభవార్త వింటారు. అయితే ఈ సమయంలో మీ యొక్క పెద్ద కళ కూడా నెరవేరే అవకాశం ఉంది. మీరు ఊహించని వ్యక్తి ద్వారా ఒక చక్కటి శుభవార్త కూడా ఈ 2 రోజుల్లో ఒక ఫోన్ కాల్ ద్వారా వింటారు. అదేవిధంగా ఈ 2 రోజుల నుండి మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. మీకున్న కష్టాలు, బాధలు అన్నీ తొలగిపోయి అదృష్టం అనేది మీ వైపే ఉంటుంది. పట్టిందల్లా బంగారమే అన్నట్టు ఉంటుంది. ప్రతి పనిలో మీరు ఖచ్చితంగా విజయాలు పొందుతారు. ఈ 2 రోజులు అయితే మీరు లక్ష్మీదేవి ఆరాధన, ఆ పరమేశ్వరుని ఆరాధన, అలాగే మీరు ముఖ్యంగా ఏంటంటే శని భగవానుని ఆరాధన ఎక్కువగా చేసుకోండి. మంచి ఫలితాలు గోమాతకు కూడా ఏదైనా ఆహారం తినిపించండి. ఇంకా మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.